హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సమయం అనేది మనకు ప్రకృతి ఇచ్చిన అతి గొప్ప వరం. ఇది ప్రతి ఒక్కరికి కూడా సమానంగా లభించినా దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దానిపైనే మన విజయాలు, అలాగే పరాజయాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాలచక్రం ఎవరి కోసమూ ఆగదు. అది నిరంతరం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. నిజమే కదా? క్షణాలు గంటలుగా మారుతాయి, గంటలు నిమిషాలుగా, రోజులుగా కూడా మారుతాయి, సంవత్సరాలు యుగాలుగా మారిపోతాయి. కానీ మన జీవితంలో ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. గుర్తుంచుకోండి. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మన బాధ్యత. నిజమే కదండి? అలాగే మన పెద్దలు, పూర్వీకులు ఏమంటూ ఉంటారంటే, కాలాన్ని గౌరవించమని, గౌరవిస్తే అది నిన్ను గౌరవిస్తుంది అని. ఇది ఎంత నిజమో తెలుసుకోవాలి అంటే తక్కువ సమయంలో ఇక అద్భుత విజయాలను సాధించిన మహనీయుల జీవితాన్ని అధ్యయనమైతే చెయ్యాలి. వారు కూడా మనలాంటి వారే. వారికి కూడా మనలాగే ఒకే రోజు 24 గంటలే ఒక రోజులో. కానీ వారు ప్రతి క్షణాన్ని కూడా ఎంతో ప్రతిభతో, ఎంతో పట్టుదలతో, ఎంతో అంకితభావంతో ఉపయోగించడం వల్లనే వాళ్ళు మహానుభావులు కాగలిగారు. నిజమే కదా? అలాగే సమయం విలువను అర్థం చేసుకోవాలి అంటే, ఒక సంవత్సరం విలువను తెలుసుకోవాలి అంటే, ఇక మరి పరీక్షల్లో విఫలమైన విద్యార్థిని అడగాలి. ఏమనంటే, ఒక నిలువ వెల తెలుసుకోవాలి అంటే నెల ముందుగా ప్రసవించిన తల్లిని అడగాలి. ఒక వారం విలువ తెలుసుకోవాలి అంటే వారపత్రిక సంపాదకుడిగాని కాలి. ఒక రోజు విలువ తెలుసుకోవాలి అంటే ఇక ఒక కూలీవాడిని అడగాలి. ఎందుకు అంటే, ఒక రోజు పని లేకుండా కంచంలోకి ఒక మెతుకే రాదు కాబట్టి. నిజమే కదా? ఒక గంట విలువ తెలుసుకోవాలి అంటే ఎదురు చూస్తున్న ప్రేమికులను అడగాలి. ఒక్క క్షణం విలువ తెలుసుకోవాలి అంటే ప్రమాదం నుంచి తప్పించుకున్న వ్యక్తిని అడగాలి. సమయం ఖరీదైనదేనా లేక విలువైనదా? సమయం అనేది ధనంతో కొలవలేనిది. అలాగే ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే గనుక తిరిగి తెచ్చుకోలేం. కొన్ని నిమిషాలు ఆలస్యం వల్ల జీవితమంతా మారిపోతుంది. ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ ఉన్నాయి. విజయం సాధించాలి అంటే గనుక సమయాన్ని సరిగ్గా ఉపయోగించాలి. నేటి యువత ఎక్కువ సమయాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నారు. అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సమయాన్ని ఉపయోగించుకోవడంలోనే నిజమైన విజయ రహస్యం దాగి ఉంటుందని. ప్రతి క్షణాన్ని శ్రమతో, సంకల్పంతో, అలాగే ఆత్మ నిబద్ధంతో జీవించగలిగితేనే ఇక గొప్ప విజయాలు మీరు సాధించగలుగుతారు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ప్రతిరోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. లఘు లక్ష్యాలు మన ప్రయాణాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఇక అలసత్వాన్ని పోగొట్టడం. ఆలస్యం అనేది సమయాన్ని చంపే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. అవసరమైన పనులకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ప్రాధాన్యత లేని పనుల్లో సమయాన్ని వృధా చెయ్యకండి. అర్థమైంది కదా? ఇక శ్రద్ధగా పని చెయ్యండి. ఏ పని చేసినా పూర్తిగా అంకిత భావంతో చేస్తే గనుక ఫలితం అత్యుత్తమంగా ఉంటుంది. ప్రతి నిమిషాన్ని లెక్కించుకోండి. జీవితంలో ప్రతి క్షణం కూడా
విలువైనదని గుర్తుపెట్టుకోండి. ఇక కాలాన్ని గౌరవించండి, విజయాన్ని సాధించండి. సమయం మన శత్రువు కాదు, మన మిత్రుడు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో మన మీదే ఆధారపడి ఉంటుంది. సమయాన్ని ధనంగా మార్చడం చేతిలో పెట్టిన విద్య. ఇది నేర్చుకోవడం మనకు ఎంతో అవసరం. అలాగే మనం పోగొట్టిన ప్రతి క్షణం కూడా తిరిగి రాదు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును వెలుగులతో నింపుకోవచ్చు. ఇక నువ్వు సమయాన్ని గౌరవిస్తే సమయం కూడా నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అందుకే ప్రతి క్షణాన్ని అర్థవంతంగా జీవించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం విద్యార్థుల విజయ మార్గం. సమయం అనేది మన జీవితంలో తిరిగి రాని నిధి. ఇది మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి. జీవితం విజయవంతమవుతుంది. విద్యార్థి దశలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అత్యంత ముఖ్య అవసరం. ఎందుకు అంటే ఇదే భవిష్యత్తుకు బలమైన భూమికను సిద్ధం చేస్తుంది. పెద్దలు ఏమంటారంటే సమయం అనేది నదిలో గడిచిపోయిన నీరు అని. అలాగే అది మళ్ళీ తిరిగి రాదని. ఒక్కసారి పోయిన సమయం ఎన్ని కోటి శతపథాల ధనం ఇచ్చినా తిరిగి రావడం అన్నది సాధ్యం కాదు. గుర్తుంచుకోండి. అందుకే ప్రతి నిమిషాన్ని అర్థవంతంగా వినియోగించుకోవడం అనివార్యం. విద్య అనేది జీవిత సాఫల్యానికి పునాదిగా ఉంటుంది. అలాగే మన భవిష్యత్తు మనం ఈరోజు శ్రమపాటు మీదే ఆధారపడి ఉంటుంది. ఇక సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మన జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంది. ప్రస్తుత కాలంలో వేసిన ప్రతి విత్తనం కూడా భవిష్యత్తులో ఫలించాల్సిందే. ఇక సమయాన్ని అర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి? ఇందులో మొట్టమొదటగా క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అలాగా క్రమశిక్షణ లేనిదే సమయాన్ని నియంత్రించడం అసాధ్యం. గుర్తుంచుకో, ప్రతిరోజు ఒక నిశ్చితమైన కార్యపద్ధతిని పాటించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉదయం లేచే సమయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని పనులకు నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఇక రెండవది, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగిపోవాలి. ఏ పని చేసినా కూడా ముందుగా ప్రణాళిక అనేది ఉండాలి. ఏం చెయ్యాలి, ఇక ఎలా చెయ్యాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి, ఇలా ఈ విషయాలు ముందే నిర్ణయించుకుంటే మన పనులు సాఫల్యవంతంగా కొనసాగిపోతాయి. ఇక మూడవది, నిర్లక్ష్యాన్ని దూరం చేసుకోవాలి. తద్వారా చూద్దాం అనే అలవాటు జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఏ పని అయితే చెయ్యాలి అనుకుంటున్నామో అదే క్షణంలో ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే చివరికి ఒత్తిడిలో పడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇక నాలుగవది, అవసరమైన విశ్రాంతిని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. శారీరక మానసిక ఉల్లాసం కోసం విశ్రాంతి కూడా ఎంతో అవసరం కదా. తగినంత నిద్ర లేకపోతే మన చైతన్యం తగ్గిపోతుంది. సరైన ఆహారం, వ్యాయామం కూడా సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇక ఐదవది, వినోదాలను నియంత్రించుకోవాలి. ఫలప్రదమైన విద్యార్థి జీవితానికి అనవసరమైన వినోదాల నుంచి దూరంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల మీద అధికంగా సమయాన్ననేది ఖర్చు చేయడం మంచిది కాదు. గుర్తుంచుకోండి, మన లక్ష్యం ఏమిటో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. సమయాన్ని వృధా చేయడం వల్ల కలిగే నష్టాలు, పాఠశాల విద్యలో వెనకబడిపోతాం. ఇక స్వీయ నియంత్రణను కోల్పోతాం. అలాగే భవిష్యత్తులో నష్టపోయినట్లు భావించి బాధపడాల్సి వస్తుంది. ఇతరుల ఆధీనంలో జీవించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది.
ప్రతి విద్యార్థి గుండెల్లో ఉండాల్సిన గొప్ప మాటలు ఏమిటి అంటే, ఇక సమయాన్ని గౌరవించు. ఇక అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళుతుంది. ప్రతి నిమిషం కూడా విలువైనదే. అలాగే దానిని మించిన సంపద మరొకటి లేదని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? ఒక విద్యార్థి జీవితంలో చెడు అలవాట్లు అనేవి విజయానికి అడ్డుగోడ. అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లు మనల్ని మహోన్నతంగా మారుస్తాయి. చెడు అలవాట్లు మన జీవితాన్ని నాశనం చేసేస్తాయి. విద్యార్థి దశ అనేది జీవితపు అత్యంత విలువైన దశ. ఇది భవిష్యత్తును నిర్మించేటువంటి బంగారు యుగం. ఈ దశలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, అవలంబించే ప్రతి అలవాటు జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయి లేదా నాశనం కూడా చేస్తాయి. మంచి అలవాట్లు ఉన్న విద్యార్థి విజయం వైపుగా ప్రయాణిస్తాడు. చెడు అలవాట్లు ఉన్న చెడు వ్యసనాలకు పట్టుబడితే అతని భవిష్యత్తే మాయమైపోతుంది. కాబట్టి విద్యార్థులు చెడు అలవాట్ల గురించి వాటిని పూర్తిగా దూరం చేసుకోవాలి. లేకపోతే ఒక్కసారి ఆ అలవాటనేది మన జీవితంలోకి ప్రవేశిస్తే మనల్ని పూర్తిగా పట్టు విడవకుండా ఊచకోత కోయిస్తాయి. అర్థమైంది కదండి? చెడు అలవాట్లు ఎందుకని ప్రమాదకరమైనవి? ఇందులో మొట్టమొదటగా చెడు అలవాటు అనేది లక్ష్యాన్ని మర్చిపోవడానికి కారణమవుతాయి. చెడు అలవాట్లు విద్యార్థిని తన లక్ష్యం నుంచి భ్రమింపచేస్తాయి. ఏ పని చెయ్యాలన్నా ఏదో ఒక వాయిదా వేయడం, అసలు చెయ్యకుండానే ఉండడం, ఇలాంటి అలవాట్లు అభివృద్ధికి అడ్డుగోడగా మారిపోతాయి. ఇక రెండవది, సమయాన్ని వృధా చేస్తాయి. పొద్దున్నే లేవగానే సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి కాలక్షేపం చేయడం, అలాగే ఆటల మీద మోజు పెంచుకోవటం, ఇవన్నీ విద్యార్థి యొక్క సమయాన్ని దుర్వినియోగం చేస్తాయి. సమయం విలువ తెలియని వారు జీవితంలో ముందుకు సాగలేరు. గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, మానసిక అలాగే శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. చెడు అలవాట్లు మనసును దిగజారుస్తాయి, శరీరాన్ని బలహీనంగా మార్చేస్తాయి. ఉదాహరణకు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన ఆహారం అనేది తీసుకోకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కూడా విద్యార్థి ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఇక నాలుగవది, కుటుంబం ఇంకా సమాజం దృష్టిలో విలువను కోల్పోవడానికి దారితీస్తాయి. చెడు అలవాట్ల వల్ల విద్యార్థి యొక్క కుటుంబ సభ్యుల నమ్మకాన్ని కోల్పోతాడు. నెమ్మదిగా తాను సమాజంలో ఒంటరిగా మిగిలిపోతాడు. ఇది భవిష్యత్తులో ఒంటరితనానికి, బాధలకు కారణమవుతుంది. విద్యార్థులకు ఉండకూడని ముఖ్యమైన చెడు అలవాట్లు ఇందులో మొట్టమొదటిది సామాజిక మాధ్యమాలపై అధిక ఆసక్తి. ఇక సామాజిక మాధ్యమాలనేవి మన సమయాన్ని అపహరిస్తాయి. అవసరం లేని చిత్రాలు చూడటం, అసలు ఉపయోగం లేని విషయాలపైన సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు. విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానం కేవలం మంచికే ఉపయోగించాలి. రెండవది, చదువును నిర్లక్ష్యం చేయడం. తరువాత చదువుతాను, ఇంకాసేపు ఆడుకుందాం అనే అలవాట్లు ఎప్పుడు కూడా విద్యార్థి యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రతిరోజు కూడా చదువుకోవడానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించాలి. ఇక మూడవది, మితిమీరిన నిద్ర అలాగే ఆలస్యం. ఆలస్యంగా నిద్రపోవడం, పొద్దున్నే ఆలస్యంగా లేవడం విద్యార్థి యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి. ఉదయం తొందరగా లేవడం వల్ల చదువుకుందాం మంచి మానసిక స్థితి పెరుగుతాయి. ఇక నాలుగవది, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అబద్ధాలు చెప్పే అలవాటు, పరీక్షల్లో నాటకాలు చేసే అలవాటు విద్యార్థి భవిష్యత్తును నాశనం చేస్తాయి. నిజాయితీతో ఉండే విద్యార్థి జీవితంలో ఎప్పుడూ కూడా గౌరవాన్ని పొందుతాడు. ఇక ఐదవది, చెడు స్నేహితులను వెంట పెట్టుకోవడం.
మంచి అలవాట్లు ఉన్న స్నేహితులు మన జీవితాన్ని మంచి మార్గంలో తీర్చిదిద్దుతారు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులు మనకు కూడా ఆ అలవాట్లను అలవరిస్తారు. ఇక 6, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం. తినుబండారాలను ఎక్కువగా తినడం, బయటి తిండిని ఎక్కువగా తినడం, శరీరానికి సరైన పోషకాహారం అందించకపోవడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మంచి ఆరోగ్యంతోనే మనం ఏ లక్ష్యాన్నైనా కూడా సాధించగలం. ఇక చెడు అలవాట్లను ఎలా జయించాలి? ముందుగా సరైన లక్ష్యం అనేది పెట్టుకోవాలి. ఒక విద్యార్థి తన జీవితంలో ఏం కావాలో స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే నాకు ఉన్న సమయం విలువైనది, ఇక దాన్ని వృధా చెయ్యకూడదు. అలాగే ఈ భావన వాళ్ళల్లో ఉండాలి. రెండవది, సమయ పట్టికను తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఒక ప్రణాళిక ఉండాలి. చదువుకు, విశ్రాంతికి, ఆటకు, అలాగే సమతుల్యత అనేది ఉండాలి. అర్థమైంది కదా? ఇక మూడోది, మంచి అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలి. ఉదయాన్నే లేచి వ్యాయామం చెయ్యాలి. ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవాలి. మంచి పుస్తకాలు చదవాలి. ఇక 4, మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచే ధ్యానం, యోగా చెయ్యాలి. అనవసరమైన ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. ఇక 5వది, కుటుంబంతో సమయాన్ని గడపాలి. తల్లిదండ్రులతో, గురువులతో మాట్లాడి వారికి గౌరవాన్నివ్వాలి. వారి సూచనలు పాటిస్తే మంచి మార్గంలో ముందుకు వెళ్ళగలం. విద్యార్థి జీవితంలో ప్రతి క్షణము కూడా విలువైనదే. చెడు అలవాట్లను దూరం చేసుకుని మంచి అలవాట్లను అలవరుచుకుంటే గనుక ప్రతి విద్యార్థి కూడా తన జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రధాన సాధనం విద్య. తల్లిదండ్రులుగా పిల్లలు విజయం సాధించేందుకు సరైన మార్గనిర్దేశం చేయడం మన కర్తవ్యమైతే, వారికి అవసరమైన ఉత్తేజాన్ని కూడా అందించడం మన బాధ్యతే. పిల్లల యొక్క చదువులపై శ్రద్ధ వహించడం అంటే కేవలం పాఠశాలకు మాత్రమే పంపించడం కాదు, ఇక వారి అభ్యాస విధానాన్ని పర్యవేక్షించడం, మానసిక ఉల్లాసాన్ని కాపాడటం, ఉత్తమ విలువలను నింపడం కూడా. మొట్టమొదటగా విద్యపై అవగాహనను పెంపొందించాలి. పిల్లలు చదువును భారం అనుకోకుండా అది ఒక గొప్ప సాధనం అని భావించేలాగా తల్లిదండ్రులు వారిని ప్రేరేపించాలి. చదువు ద్వారా కలిగే ప్రయోజనాలు అర్థమయ్యేలా వివరించాలి. విద్య అనేది కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడానికే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే సాధనమని వారిని చైతన్యపరచాలి. ఇక రెండవది, చదువుతో పాటుగా నీతి నిబద్ధతలను కూడా నేర్పించాలి. పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించడం మాత్రమే విద్య కాదు. ఇక నిజమైన విద్య విలువలు, నైతికత, పరస్పర గౌరవం, సామాజిక బాధ్యతను నేర్పిస్తుంది. పిల్లలు శ్రద్ధగా చదవటమే కాకుండా మంచిని, నిజాయితీని అలవంబించితే తల్లిదండ్రులు మార్గనిర్దేశకం చెయ్యాలి. ఇక 3, చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా వారికి కల్పించాలి. పిల్లలకు ఇంట్లో చదువుకునే ప్రశాంతమైన, ప్రేరణాత్మకమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలు ఏ విషయంలోనైనా సందేహిస్తే తల్లిదండ్రులు ఓపికగా సమాధానం చెప్పాలి. కేవలం చదువు గురించే కాక విజ్ఞానం పెంచేటువంటి పుస్తకాలు, క్రియాశీలమైనటువంటి చర్చలు, కొత్త విషయాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉండాలి. ఇక 4వది, నిత్యం పర్యవేక్షణ చెయ్యాలి. పిల్లలు పాఠశాలలో ఏం నేర్చుకుంటున్నారో, పరీక్షల కోసం ఎలా సిద్ధమవుతున్నారు, వారి బలహీనతలు ఏమిటి, ఏ విషయాల్లో ఆసక్తి చెబుతున్నారు అనే విషయాలన్నీ కూడా తల్లిదండ్రులను నిశితంగా గమనించాలి. వారితో రోజు మాట్లాడడం, అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా చదువుపై మరింత ఆసక్తిని కలిగించవచ్చు. ఇక 5వది, ఒత్తిడిని రాబట్టకుండా ఉత్సాహపరచాలి. ఎప్పుడు పిల్లలపై ఒత్తిడిని పెంచకుండా
వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ప్రేరేపించాలి. ఏదైనా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళు నిరాశ చెందకుండా మెరుగుపడే మార్గాన్ని చూపించాలి. అభ్యాసం సరైన పద్ధతిలో సాగితే విజయం తప్పకుండా లభిస్తుందనే నమ్మకాన్ని వారికి కలిగించాలి. ఇక 6వది, ఉపాధ్యాయులతో సమన్వయం ఉంచాలి. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు తరచుగా ఉపాధ్యాయులతో మాట్లాడాలి. వారి యొక్క బలహీనతల్ని, శక్తి సామర్థ్యాల్ని అర్థం చేసుకుని వారికి మెరుగుపరిచేలా తగిన మార్గాలను అన్వేషించాలి. కేవలం పరీక్ష ఫలితాలకే ప్రాముఖ్యత ఇవ్వకుండా పిల్లల సామర్థ్యాలను పూర్తిగా వెలికితీసేలా ప్రోత్సహించాలి. ఇక 7వది, స్వతంత్రంగా ఆలోచించే మార్గాన్ని నిర్దేశించాలి. చదువంటే కేవలం పాఠ్య పుస్తకాలలో రాటు తేలడం కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కూడా. పిల్లలు స్వతంత్రంగా ఆలోచించేలా, కొత్త విషయాలను కనుగొనాలనే ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం, ఇక ఆత్మస్థైర్యం, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి కలిగేలా పెంపొందించాలి. 8వది, మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. నేటి ఆధునిక యుగంలో చదువు మారుతున్న పద్ధతులను అర్థం చేసుకుని పిల్లలు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు తల్లిదండ్రులు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం, నూతన విద్యా విధానాలను అర్థం చేసుకుని వాటిని పిల్లల అభ్యాసంలో వినియోగించేలా చూడాలి. ఇక 9వది, ఆదర్శంగా ఉండాలి. పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల నుండే ప్రతిదీ ప్రేరణ పొందుతారు. తల్లిదండ్రులు కూడా తమ విద్యను, ఆచరణను మెరుగుపరుచుకునేలా ప్రవర్తించాలి. కేవలం మాటలతో కాకుండా తమ కర్తవ్యాన్ని నెరవేర్చే విధంగా ఆచరణలో చూపించాలి. 10వది, ప్రేమ, సహనంతో పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలి. చదువు మాత్రమే కాదు, పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసం కూడా ముఖ్యమే. వారు ఏ విషయంపై ఆసక్తి కలిగి ఉన్నారో ఇక గుర్తించి వారిని ప్రోత్సహించం ఇవ్వాలి. పిల్లల కలలను అర్థం చేసుకోవాలి. వారి అభిరుచులకు అనుగుణంగా విద్యను అందించాలి. ప్రేమ, సహనం, ధైర్యం పిల్లల అభివృద్ధికి వంతపాడే ప్రధాన అంశాలు. సంకల్పం, ప్రేమ, పట్టుదల ఉంటే పిల్లల భవిష్యత్తును ఎంతో ఉత్తమంగా తీర్చిదిద్దగలుగుతాం. విద్యలో విజయం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా మార్గదర్శకత్వంపై ఇక ఆధారపడి ఉంటుంది. పిల్లలకు మద్దతుగా నిలిచి వారికి సరైన మార్గాన్ని చూపించడమే ఇక నిజమైన తల్లిదండ్రుల యొక్క బాధ్యత. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.